మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అమూల్ బటర్ కనిపిస్తుంది. మార్నింగ్ కాఫీ చేయడం అంటే అమూల్ మిల్క్. కిడ్స్కి కూల్గా ట్రీట్ అంటే అమూల్ ఐస్ క్రీమ్. ఇలా డైలీ లైఫ్లో మనం చూసుకునే సింపుల్ చాయిసెస్ లాంటి వీటి వెనకాల ఒక డీప్ కనెక్షన్ అయితే ఉంది. ఇది బ్రాండ్ మాత్రమే కాదు, ఇది మన మిడిల్ క్లాస్ పీపుల్కి చిన్న చిన్న సంతోషాలను ఇచ్చి మన బడ్జెట్ పైన కాన్ఫిడెన్స్, మన హెల్త్ గురించి ఒక నమ్మకం అన్నీ కలిపిన ఒక ఎమోషన్. కానీ ఈ బ్రాండ్ ఎలా పుట్టింది, ఎందుకు అమూల్ అనేది ఇండియాలో ఒక ప్రైడ్ పాయింట్ అయింది, ఈ స్టోరీ మనం చూడబోతున్నాం. ఒక సిస్టమ్ని అపోజ్ చేసి ఎలా ఒక కోఆపరేటివ్ రెవల్యూషన్ మొదలైంది, ఎలా ఫార్మర్స్కి పవర్ వచ్చింది, ఎలా ఒక ఇంజనీర్ ఫార్మర్స్ లైఫ్ని చేంజ్ చేసి ల్యాక్స్ ఆఫ్ లైఫ్స్ని ఇన్స్పైర్ చేశాడు. ఇది సినిమా కాదు, ఇది ఒక నిజం. ఇది మన భారత్ రైతులకు ఒక గెలుపు. 1940s గుజరాత్లో ఆనంద్ అనే ఒక చిన్న విలేజ్లో ఫార్మర్స్ చాలా కష్టపడి పాలు కలెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ని గడిపేవారు. కానీ వాళ్ళు కష్టపడినా లాభం లేదు. రీజన్ పాల్సన్ డైరీ. పాల్సన్ డైరీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ బ్రిటిష్ రూలర్తో క్లోజ్ కనెక్షన్తో ఉంది. ఈ కంపెనీ ఫార్మర్స్ దగ్గర పాలు తీసుకొని ట్రిపుల్ రేట్కి సిటీల్లో అమ్మేవారు. ఫార్మర్స్కి లీటర్ 30 to 40 పైసెస్ మాత్రమే ఇచ్చేవారు. అదే పాల్ని మార్కెట్లో 3 to 4 రూపీస్ పర్ లీటర్ అమ్మేవారు. ఫార్మర్స్ డైలీ బాధపడేవారు, మన ఆవులు పాలిస్తే మన కష్టం, మన అన్నం, కానీ ప్రాఫిట్ మాత్రం వాళ్ళకి వెళ్తుంది అని. ఈ ఇన్ఈక్వాలిటీని ఎలా అయినా చేంజ్ చేయాలని ఫార్మర్స్ అందరికీ ఒక థాట్ వస్తుంది, ఈ సిస్టమ్ని ఎలా అయినా మార్చాలి అని. అలా ఈ సమస్యని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ఫార్మర్స్తో ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ వర్డ్స్ చెప్తారు: రైతు బాధపడితే దేశం పాడైపోతుంది, మిమ్మల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అని. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫార్మర్స్కి సపోర్ట్ కోసం మొరార్జీ దేశాయిని ఫార్మర్స్ దగ్గరికి పంపిస్తారు. ఆయన ఫార్మర్స్ని ఇలా ఇన్స్పైర్ చేస్తారు: మీ పాలు మీ అందరు కలిసి కలెక్ట్ చేయండి, దగ్గర ఉన్న ఫార్మర్స్ అంతా కలిసి ఒక కోఆపరేటివ్ ఫామ్ని క్రియేట్ చేద్దామని. మన పాలని అమ్మే ఏ మిడిల్ మ్యాన్ లేకుండా ఒక సెల్ఫ్ రిలయంట్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామని. అలా మొదలైంది కయారా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్. ఇది ఒక న్యూ హోప్ ఫర్ ఫార్మర్స్. ఈ కోఆపరేటివ్ ఐడియా చాలా మంచిది, కానీ అది సక్సెస్ అవ్వాలంటే లీడర్షిప్ చాలా అవసరం. అప్పుడు వస్తారు మన స్టోరీలోకి త్రిభువన్ దాస్ పటేల్. ఇతను ఒక విజనరీ లీడర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వెహికల్స్ లేవు, స్టోరేజ్ లేదు, కానీ ఒక పవర్ఫుల్ విజన్ అయితే ఉంది, రైతుతో ఇంకా రైతు కోసం అని. ఇదే టైంలో మన స్టోరీలోకి ఇంకో హీరో ఎంట్రీ ఉంటుంది, డాక్టర్ వర్గేసి కురెన్ అలియాస్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఇతను ఒక డైరీ ఇంజనీర్. గవర్నమెంట్ జాబ్తో ఆనంద్ విలేజ్కి వస్తారు. ఇనీషియల్గా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఫీల్ చేస్తారు, కానీ త్రిభువన్ దాస్ పటేల్ ఒక లైన్ చెప్తారు అతనికి: కోఆపరేటివ్లో పనిచేస్తే ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయి, కానీ ఇక్కడే ఉంటే ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ని లైఫ్ని మార్చే ఒక హీరోవి అవుతావని. ఆ మాటలు విన్నాక కురేన్ లైఫ్లో ఒక టర్న్ వచ్చింది. ఆయన డిసైడ్ చేస్తారు, నేను ఇక్కడే ఉంటా, ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తా అని. కురేన్ టీంతో కలిసి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఫారెన్ హెల్ప్ లేకుండా బఫెల్లో మిల్క్ పౌడర్ తయారు చేస్తారు. అప్పుడు ఇది ఒక రెవల్యూషనరీ ఇన్నోవేషన్ ఇన్ ద వరల్డ్. ఇండియా కండిషన్స్లో మిల్క్ స్పాయిల్ అవ్వకుండా రిఫ్రిజిరేట్ చేయడం, మోడర్న్ డైలీ ప్లాంట్ ఆనంద్ విలేజ్లో సెట్ చేయడం, అన్ని స్టెప్స్ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు. బ్రాండ్కి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఉండాలంటే ఒక స్ట్రాంగ్ పేరు కూడా అవసరం. అలా అమూల్ అనే పేరు సెలెక్ట్ చేస్తారు. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అమూల్ పాలకి అమూల్ అని, అమూల్ పౌడర్కి అమూల్య అనే పేరు పెట్టారు. అమూల్య అంటే విలువ కట్టలేనిది, అంటే ప్రైస్లెస్ అని అర్థం సంస్కృతిలో. ఇది కేవలం ఒక బ్రాండ్ కాదు, ఇది ఒక మూమెంట్. ఒక భారతీయ ఫార్మర్ని సెంటర్లో పెట్టి బిల్డ్ చేసిన మూమెంట్లా క్రియేట్ అయింది. ఈ సిస్టంలో చాలా క్లారిటీ ఉంది. అమూల్లో ప్రతి ఫార్మర్కి ఒక షేర్ హోల్డర్గా కమ్యూనిటీ క్రియేట్ చేశారు. పాల్లో ఫ్యాట్ కంటెంట్ ప్రకారం రేటు ఫిక్స్ చేసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేవారు. మిడిల్ మ్యాన్స్ లేకపోవడంతో డైరెక్ట్ పేమెంట్ ఫార్మర్స్కి వచ్చేవి. ఇక్కడ సీఈఓ లేడు, ప్రైవేట్ బాస్ లేడు, రైతుది కష్టం, రైతుకే ప్రాఫిట్స్. ఇలా కరప్షన్ కి స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా నడిచింది. ప్రతి లీటర్ మిల్క్ కి ఫార్మర్స్ కి ఫేర్ ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ తో స్కూల్ ఫీజ్, మెడిసిన్స్, న్యూట్రిషన్ అన్ని కవర్ అవుతున్నాయి ఫార్మర్స్ కి. అలా 1970లో డాక్టర్ కురేన్ లీడర్షిప్ లో స్టార్ట్ అయింది ఆపరేషన్ ఫ్లడ్. ఈ ఆపరేషన్ మోటివ్ ఏంటంటే అమూల్ సప్లై చైన్ ని క్రియేట్ చేయాలని. విలేజెస్ లో పాలు కలెక్ట్ చేయడంతో స్టార్ట్ చేశారు. బిగ్ సిటీస్ కి సప్లై చైన్ ప్లాన్ చేశారు. మిల్క్ షెడ్స్, చిల్లింగ్ సెంటర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ డెవలప్ అయ్యాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి సిటీస్కి డైరెక్ట్గా ఫ్రెష్ మిల్క్ పంపించడం స్టార్ట్ అయింది. విలేజెస్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ అయ్యాయి.
ఫార్మర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. మిడిల్ మ్యాన్ ని టోటల్ గా ఎలిమినేట్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరిగాయి అండ్ ఫార్మర్స్ కి ట్రైనింగ్, వెటనరీ హెల్ప్ ఇచ్చారు. మిల్క్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ రెండు పెరిగాయి. అలా ఇండియా మొత్తం ఒక నేషనల్ మిల్క్ గ్రిడ్ గా రెడీ అయింది. టెక్నాలజీని యూజ్ చేసి డైరీ ఫార్మింగ్ ని మోడర్నైజ్ చేశారు. ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇండియా పాలు ఎక్స్పోర్ట్ చేయడం అనే అద్భుతం అప్పుడే జరిగింది. రిజల్ట్ మిల్క్ ప్రొడక్షన్ 10x అయింది. ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అయింది. ఇండియన్ ఎకనామీలో డైరీ సెక్టర్ హీరో అయింది. అమూల్ ప్రొడక్ట్ ని పాపులర్ చేసింది అమూల్ బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. 1967లో అమూల్ యాడ్ ఏజెన్సీని హైర్ చేస్తారు. అప్పుడు స్కైవేస్టర్ డక్కునా అనే వ్యక్తి ఆయన అమూల్ ని యూనిక్ బ్రాండ్ గా మార్కెటింగ్ చేయాలని డిసైడ్ చేస్తారు. అలా క్రియేట్ చేస్తారు అమూల్ గర్. ఎవ్రీ వీక్ టాపికల్ యాడ్ పోస్టర్స్, పొలిటికల్ సెటర్, స్పోర్ట్స్ హ్యూమర్, సినిమా లైన్స్. అమూల్ గర్ల్ చాలా పాపులర్ అయింది. అటర్లీ బటర్లీ డిలీషియస్ ఇది ఒక ఐకానిక్ లైన్ గా మారింది. ఈ క్రియేటివిటీ బ్రాండ్ కి నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చింది. టుడే అమూల్ 200+ ప్రొడక్ట్స్ తో 90,000 crores నెట్వర్క్స్ తో వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీగా ఫామ్ అయింది. అండ్ స్టేక్ హోల్డర్స్ నాట్ ఏ బిగ్ ఫేసెస్, దే ఆర్ ఫార్మర్స్, దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టైం అమూల్ బటర్ స్ప్రెడ్ చేసి చీజ్ బైట్ తీసుకున్నప్పుడు, ఐస్ క్రీమ్ తిన్న పిల్లలు నవ్వినప్పుడు గుర్తుపెట్టుకో, ఇది ఒక ఇంజనీర్ డ్రీమ్, ఇది ఒక రైతు కృషి, ఇది ఒక భారత యాత్ర. అమూల్ ద రియల్ సినిమా దట్ చేంజ్డ్ ద వరల్డ్ నేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం అమూల్ ప్రోడక్ట్ తీసుకుంటే గుర్తుపెట్టుకో, ఈ బ్రాండ్ మీద మనకు హక్కు ఉంది. ఈ సిస్టమ్ లో ఫార్మర్ కి ఓనర్షిప్ ఉంది. ఈ మూమెంట్ మన ఇంటి వరకు వచ్చింది. సపోర్ట్ సచ్ స్టోరీస్, షేర్ ద ఇన్స్పిరేషన్, స్ప్రెడ్ అవేర్నెస్. జై శ్రీరామ్, జై హింద్.